హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో ప్లేస్ వాల్యూ గురించి డిస్కస్ చేసాం. మరికొంత ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఇందులో ఎక్స్పెండ్ ఫామ్ అంటే మనకి ఇచ్చినటువంటి నెంబర్స్కి ఎక్కడ ఏ ప్లేస్లో కామా అనేది వస్తుంది, దాన్ని ఎక్స్పెండ్ చేయడం ఎలా అనేది చూద్దాము. మొదటిగా మనం ఎక్స్పెండ్ చేసేటప్పుడు వన్స్, టెన్స్, హండ్రెడ్స్ తర్వాత కామా, నెక్స్ట్ 1000, 10,000 తర్వాత కామా వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఎక్స్పెండ్ చేసేటప్పుడు మనకు ఇక్కడ ఉన్నటువంటి థౌజండ్స్ తర్వాత ల్యాక్, థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్, వన్స్ అనే ప్లేస్ అనేది రాసుకుంటాం. నెక్స్ట్ రాసేటప్పుడు 4 lakh ప్లస్ 50,000 ప్లస్ 6,000 ప్లస్ 700 ప్లస్ 80 ప్లస్ 6 అని ఎక్స్పెండ్ చేస్తాం. అంటే ప్రతి నెంబర్ని ఎక్స్పెండ్ చేసేటప్పుడు ఇక్కడ 4 అనేది ల్యాక్ ప్లేస్లో ఉంది కాబట్టి 4 lakh, 5 అనేది 10,000 ప్లేస్లో ఉంది కాబట్టి 50,000, 6 అనేది 1000 ప్లేస్లో ఉంది కాబట్టి 6,000, 7 అనేది 100 ప్లేస్లో ఉంది కాబట్టి 700, 80 10th ప్లేస్లో కాబట్టి 86. ఇలా ఎక్స్పెండ్ అనేది చేస్తాము. వీటిని షార్ట్ ఫామ్లో ఎలా రాయాలో చూద్దాము. అంటే షార్ట్ ఫామ్ అంటే ఏంటంటే ఇలా ఇచ్చిన దాన్ని ఇలా రాయడం షార్ట్ ఫాము, ఇలా ఇచ్చిన దాన్ని ఇలా ఎక్స్పెండ్ చేసి రాయడం ఎక్స్పెండ్ ఫామ్ అంటాము. నెక్స్ట్ ఇలాగే ఇచ్చినటువంటి దాన్ని షార్ట్ ఫామ్లో అయితే మనం మొదటిగా రాసేటప్పుడు ఎలా రాస్తాం అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి అంటే ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉన్న ఫస్ట్ నెంబర్ని రాసేసుకోవాలి 4 lakhs. నెక్స్ట్ 50,000 కాబట్టి ఇటువైపు నుంచి అంటే 4 zeros ఉన్నాయి, 1 2 3 4 తర్వాత 5 ఉంది. నెక్స్ట్ 6,000 ఉంది, 1 2 3 6,000. నెక్స్ట్ 700, నెక్స్ట్ 80, నెక్స్ట్ 6. ఎక్స్పెండ్ ఫామ్ ఇచ్చినప్పుడు దాని షార్ట్ ఫామ్ రాయాలన్నప్పుడు ఈ ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు రైట్ సైడ్ నేరుగా ఉండేట్టుగా అంటే స్ట్రైట్ ఉండే విధంగా చూసుకోవాలి. 4 lakh అనేది రాసేసాం. ఒకవేళ ఈ నెంబర్ని కొద్దిగా ఇలా జరిపి రాసామనుకో మొత్తం రాంగ్ అవుతుంది. అంటే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటాం, లెఫ్ట్ సైడ్కి వెళ్తాం. ఇక్కడ లేకపోతే వదిలేసుకుంటూ వస్తాం. ఇలా ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. 4 lakhs రాసాం, 50,000 అన్నప్పుడు 4 zeros కలిసి 1 2 3 4 zeros పెట్టుకుని తర్వాత 5 ఉంది. నెక్స్ట్ 6,000 అంటే 1 2 3 zeros ఉన్నాయి, తర్వాత 6 ఉంది. నెక్స్ట్ 700 అన్నప్పుడు 2 zeros తర్వాత 7, 8 అన్నప్పుడు 0 8, నెక్స్ట్ 6 అన్నప్పుడు లాస్ట్లో 6 అని రాసుకుంటాం. ఇంకా వీటన్నిటిని ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు ఇక్కడ 1s ప్లేస్లో 6, 10s ప్లేస్లో 8, 100 ప్లేస్లో 7, నెక్స్ట్ 1000 ప్లేస్లో 6, 10,000 ప్లేస్లో 5, lakhs ప్లేస్లో 4. ఇలాగా ఇక్కడ వచ్చిందే ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఇచ్చినటువంటి దాన్ని ఎక్స్పెండ్ చేసి రాసాం, ఎక్స్పెండ్ చేసిన దాన్ని షార్ట్ ఫామ్లో రాసాం. మరొక ఇక్కడ ఇచ్చిన నెంబర్ని ఎక్స్పెండ్ ఫామ్లో ఎలా రాయాలి చూద్దాం. మొదటిగా ఎక్స్పెండ్ ఫామ్లో రాసేటప్పుడు కామాస్ ఇంపార్టెంట్. కామాస్ నేర్చుకోవాలి. ఎలా అంటే 1s, 10s, 100 తర్వాత కామా, నెక్స్ట్ 1000, 10,000 తర్వాత కామా, నెక్స్ట్ lakh, 10 lakh. ఇంకా 10 lakh తర్వాత నెంబర్ లేదు కాబట్టి అక్కడికి వదిలేస్తాం. ఇలా రాసేటప్పుడు మనం చదివేటప్పుడు 67,80,021 అంటాం. ఇక్కడ ఏవేవి వదిలేసామంటే 80,000 అన్నాం. 80 తర్వాత వన్స్ ఇక్కడ అంటే 1000 ప్లేస్ లేదు, 10,000 చెప్పాం, 80 చెప్పాం. 10,000 ప్లేస్ లేదు కాబట్టి అది వదిలేసాం. నెక్స్ట్ 100 ప్లేస్ లేదు కాబట్టి 100ని వదిలేసి 21 అని చదివాం. 67,80,021 ఇలా చదివేది. కామాస్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. వీటిని ఎక్స్పెండ్ ఫామ్లో రాసేటప్పుడు ఫస్ట్ వచ్చి 60 lakhs ప్లస్ 60 lakhs, ఇది 10 lakhs రాసేసాం. నెక్స్ట్ 7 lakhs. ఇక్కడ కామాస్తో సహా పెట్టుకుంటున్నాము. కామాస్ ఇక్కడ ఎలా ఉన్నాయి అలాగే పెట్టుకుంటున్నాం. 60 తర్వాత 60 అంటే lakhs తర్వాత ఉన్నటువంటి దానికి కామాస్ పెట్టుకున్నాం.
ఇలా కామా పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా కామా పెట్టుకున్నాం. నెక్స్ట్ 80,000. నెక్స్ట్ 100 లేదు కాబట్టి 100 ప్లేస్ అనేది జీరోగా ఉంటుంది. జీరోగా గుర్తుపెట్టుకున్నా, అంటే 100 అంటే 3 zeros అది పెట్టుకోకపోయినా అవసరం లేదు. నెక్స్ట్ 20 + 1. ఈ ఎక్స్పెండ్ ఫామ్ ని షార్ట్ ఫామ్ గా ఎలా రాయాలని చూద్దాం. మొదటిగా ఇచ్చినటువంటి 60 lakhs ని అలాగే రాసుకుంటాం. $60 lakhs. నెక్స్ట్ ఇచ్చినటువంటి 7 lakhs ని 7 lakhs లో 5 zeros ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5. నెక్స్ట్ 7 వస్తుంది. కామాస్ కూడా కామాస్ నేరుగా వస్తున్నాయి. నెక్స్ట్ 80,000 అప్పుడు 4 zeros కాబట్టి 1 2 3 4. నెక్స్ట్ 8. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఉన్నటువంటి 8 తర్వాత థౌజండ్స్ అనేది లేదు, హండ్రెడ్స్ లేదు. థౌజండ్స్ హండ్రెడ్స్ లేదు కాబట్టి దాని ప్లేస్ లో ఏం పెట్టుకున్నా వదిలేస్తే ఇంకా ఈజీగానే ఉంటుంది. పెట్టుకున్నా ఇబ్బంది లేదు. అంటే జీరోస్ వాల్యూ లేదు కాబట్టి దీన్ని అవసరమే లేదు. జీరోస్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ వచ్చినటువంటి 80,000 తర్వాత 20 ఉంది. 20 అన్నప్పుడు 20. నెక్స్ట్ వచ్చి 1. అవి లేని ఏవైతే లేవో వాటిని అలాగే వదిలేసాము. యాడ్ చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి యాడ్ చేసినప్పుడు 1s ప్లేస్ లో 1, నెక్స్ట్ 10s ప్లేస్ లో 2, నెక్స్ట్ 100 ప్లేస్ లో ఏం రాలే, జీరోస్ వచ్చింది కాబట్టి 1 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ 1000 కామా పెట్టి 1000 ప్లేస్ లో 0, 10,000 ప్లేస్ లో 8, నెక్స్ట్ lakh ప్లేస్ లో 7, 10 lakh ప్లేస్ లో 6. ఇలాగా యాడ్ చేస్తాం. మనకు అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ రైట్ సైడ్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం. రైట్ సైడ్ నుంచి ప్రాబ్లం అనేది చేస్తాం. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అనేది రైట్ సైడ్ నుంచి చేస్తాం. డివిజన్ ఒకటి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాం. మనకు ప్లేస్ వాల్యూస్ మీదే మనం ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంటున్నాం. ప్లేస్ వాల్యూస్ లో ఎక్స్పెండ్ ఫాము, షార్ట్ ఫామ్ అనేది చెప్పుకున్నాము. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 5 ప్రాబ్లమ్స్ కి కామాస్ ఫస్ట్ కామా అనేది పెట్టాలి. ఫస్ట్ వచ్చి కామా అనేది పెడతాం. నెక్స్ట్ వచ్చి ఎక్స్పెండ్ ఫామ్. ఎక్స్పెండ్ ఫామ్ అంటే విస్తరణ రూపం. విస్తరణ రూపం అంటే పెద్దదిగా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఎక్స్పెండ్ ఫామ్ చేస్తామో దానికి షార్ట్ ఫామ్. సంక్షిప్త రూపం. ఫస్ట్ వీటికి కామా అనేది పెడతాము. కామా తర్వాత ఎక్స్పెండ్ ఫామ్. ఆ వచ్చిన ఎక్స్పెండ్ ఫామ్ కి షార్ట్ ఫామ్ అనేది రాయడానికి ప్రయత్నించండి. వీటిలో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంతకుముందు మనము ఇచ్చినటువంటి నెంబర్ ని కామాస్ పెట్టాం, ఎక్స్పెండ్ ఫామ్ రాసాం, షార్ట్ ఫామ్ రాసాం. ఇంతకు ముందే మనము వర్డ్స్ రాయడం అనేది డిస్కస్ చేసాము. అక్కడ డిస్కస్ చేసిన దానికంటే అంటే అక్కడ ఫస్ట్ పరిచయం కాబట్టి కొంత క్రిటికల్ అనేది ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ వర్డ్స్ ఫామ్ అనేది ఎప్పుడైతే ప్లేస్ వాల్యూ, ఎక్స్పెండ్ ఫామ్ అనేది నేర్చుకున్న తర్వాత వర్డ్స్ లో రాయడం అంటే అక్షరాల్లో రాయడం అనేది ఎంత సింపుల్ గా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఇచ్చినటువంటి దానికి కామాస్ అనేది పెట్టుకుంటాము. 1s, 10s, 100s, నెక్స్ట్ 1000, 10,000 తర్వాత కామా పెట్టుకున్నాం. దీన్ని ఎక్స్పెండ్ చేసినప్పుడు 7 lakh ప్లస్ 80. ఇక్కడ ఏంటంటే వర్డ్స్ రాస్తున్నాం కాబట్టి 7 lakhs రాస్తాం. 80,000 కాకుండా థౌజండ్స్ అంతా ఒకే చోట రాసేస్తున్నాం. 84,000, నెక్స్ట్ 300, నెక్స్ట్ 12. ఎందుకంటే మనకు
11, 12, 13 ఇవంతా ఒకటిగానే చెప్తాం. ఎక్కడ వరకు 19 వరకు ఒకటిగా చెప్తాం కాబట్టి ఇవన్నీ ఒకటిగానే రాసేసాము. నెక్స్ట్ ఇవి రాసేటప్పుడు ఈ ఏ ప్లేస్ లో ఉంది లాక్స్, ఇది వచ్చి లాక్స్, ఇది వచ్చి థౌజండ్స్, ఇది వచ్చి 100 ప్లేస్. ఇప్పుడు మనకి ఇక్కడ కామా పెట్టుకున్నాం, కామా తర్వాత ఎక్స్పెండ్ ఫార్ములా అనేది రాసుకున్నాం. ఇప్పుడు ఎక్స్పెండ్ ఫార్మ్ ని వర్డ్స్ ఎలా రాయాలో చూద్దాము. మొదటి ఇచ్చినటువంటి 7 lakhs ప్లస్ ఇక్కడ ఇచ్చినటువంటి 84,000 ని ఇంతకు ముందు 80,000 4,000 అన్న రాస్తున్నాం. ఇక్కడ వర్డ్స్ రాసేటప్పుడు కలిపి 84,000 నెక్స్ట్ వచ్చి 300 and next 312. మనకు ఇక్కడ ఎలా అయితే చదువుతామో అలాగే వర్డ్స్ అనేది ఉంటుంది. ఎలాగంటే ఇక్కడ ప్లస్ గా కామా 7,84,312 ఇలాగా చదువుతాము. ఇక్కడ కూడా అంతే 7,84,312. ఇక్కడ ఏదైతే వర్డ్స్ లో రాసామో అలాగే ఇక్కడ చదివేది కూడా అలాగే ఉంటుంది. వర్డ్స్ ప్లస్ ఇది చదివేటప్పుడు రెండో ఒకటిగా ఉంటుంది. ఎక్స్పెండ్ ఫార్మ్ రాసినప్పుడు దాన్ని ఇంకా పెద్దదిగా ఎక్స్పెండ్ అంటే విస్తరించి రాయడం, వర్డ్స్ లో రాయడం. అక్షరాల్లో రాసేటప్పుడు వర్డ్స్ లో రాసేటప్పుడు మాత్రము దీన్ని యూజ్ చేసినా మనకి ఎలా ఉంటుందంటే దీన్ని ఎలా చదువుతామో అలాగే వర్డ్స్ లో కూడా రాసినట్టు ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ప్లేస్ వాల్యూస్ లో కామా ఎలా పెట్టాలి నేర్చుకున్నాం, తర్వాత ఎక్స్పెండ్ ఫార్మ్ నేర్చుకున్నాం, షార్ట్ ఫార్మ్ నేర్చుకున్నాం. అలాగే ఎక్స్పెండ్ చేసిన దాన్ని యూజ్ చేసుకొని వర్డ్స్ లో ఎలా రాయాలనేది చూసాము. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి 3 ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ కామాస్ పెట్టండి, తర్వాత వీటికి ఎక్స్పెండ్ ఫార్మ్ రాసి ఈ ఇచ్చినటువంటి ఎక్స్పెండ్ ఫార్మ్ ని వర్డ్స్ లో రాయండి. ఏదైనా డౌట్ వస్తే దీన్ని కూడా కామెంట్లు అనేది పెట్టండి.